క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమున మీ అందరికీ ఈ ఉదయకాల శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినాన్ని దేవుడు మన జీవితంలో పొడిగించాడు. అందును బట్టి మహోన్నతుడైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. నాతో కలిసి ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఉంచండి. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం. గత వీడియోలో నా మాట అగ్ని వంటిది కాదా అని ధ్యానం చేశాం. అయితే ఈ సమయంలో బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, శిల్పి ఒక బండరాయిని తీసుకొని దానిని ఆకారము లేని ఆ బండరాయిని ఒక మంచి శిల్పంగా తయారు చేయాలి అంటే ఆ బండరాయి మీద ఉలి దెబ్బలు పడాల. దాని మీద వంకర్లన్నీ చదును చేయాలి అంటే సుత్తె దెబ్బలు పడాల. అది ఎంత సుత్తె దెబ్బలు తగులుతాయో అంత చక్కని రూపము ఒక శిల్పముగా నిరుపయోగమైన బండరాయి, ఆకారము లేని బండరాయి సుత్తె దెబ్బ తగిలితేనే, ఉలి దెబ్బ తగిలితేనే అది శిల్పంగా మారదు. మనందరికీ తెలుసు. ఈరోజు వర్తమానం వింటున్న ప్రియ సహోదరుడా, ఉలి దెబ్బకు శిల ఆ నొప్పికి భరించలేకపోతే అది శిల్పంగా మారదు. ఈరోజు క్రైస్తవ జీవితంలో అనేకమైన దెబ్బలు నీ జీవితంలో తగులుతుంటే నీవు మంచి శిల్పంగా దేవుడు తయారు చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే ఇర్మియాలో ఒక మాట ఉంది, నా మాట బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సుత్తె వంటిది. బండబారిన మన హృదయాలను పగలగొడుతుంది. బండబారిన మన జీవితాలను పగలగొట్టి మెత్తన చేసి మనకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది దేవుని మాట. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం అనే సుత్తితో మన హృదయాలను పగలగొట్టినట్లయితే, మన హృదయాలకు అవకాశం ఇచ్చినట్లయితే, బండబారిన మన హృదయాలు, రాతి వంటి మన హృదయాలను ఆయన సన్నిధిలో ఆయనకు సమర్పించినప్పుడు వాక్యం అనే సుత్తితో మన హృదయాన్ని పగలగొట్టి మెత్తన చేస్తాడు. అందుకనే మీలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను నేను మీకు అనుగ్రహించదను అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితం బండబారి ఉందా? నీ జీవితంలో అనేకమైన సార్లు దేవుని వాక్యం విత్తిన, నేల మీద పడిన, త్రోవ పక్కన పడిన విత్తనం వంటిది అయితే ఈరోజు వర్తమానం వింటున్న సహోదరుడా, దేవుని వాక్యమునకు తావి, దేవుని వాక్యమునకు చెవియొగ్గు. ఆ వాక్యము సుత్తె వంటిది, దేవుని మాట సుత్తె వంటిది. నీ హృదయాన్ని బద్దలు చేసి, నీ హృదయాన్ని బండబారిన నీ హృదయాన్ని మెత్తన చేస్తుంది. ఆ దెబ్బలు నీ జీవితంలో చక్కని రూపాన్ని తీసుకొని వస్తాయి. ఈరోజు వర్తమానం వింటున్న సహోదరుడా, నీకు చక్కని రూపము కావాలంటే, దేవుని యొక్క మహిమ స్వరూపంలో నీవు మార్చబడాలి అంటే నీ మీద సుత్తి దెబ్బలు పడాల్సిందే, ఉలి దెబ్బలు పడాల్సిందే. కనుక సహోదరుడా, ఒకవేళ దేవుని వాక్యానికి విధేయత చూపి విశ్వాసిగా నీవు ఉంటే అనేక మార్లు మరి నీ జీవితంలో అనేకమైన శ్రమలనే దెబ్బలు కానీ, ఇబ్బందులనే దెబ్బలు కానీ నీ జీవితంలో తగులుతుంటే ఆ దెబ్బల ద్వారా దేవుడు నీకు చక్కని రూపాన్ని ఇస్తాడని నీవు జ్ఞాపకం చేసుకొని నీవు సహనముతో, ఓర్పుతో ముందుకు వెళ్ళు. ఒకవేళ నీవు రక్షింపబడకపోతే, నీ హృదయము బండబారిపోతే, సుత్తె వంటి దేవుని మాట నీ హృదయానికి ఆహ్వానించు. ఆ మాట నీ బండ హృదయాన్ని బద్దలు చేసి మెత్తని హృదయాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తాను. నాతో కూడా ఏకీభవించి, అవును ప్రభువా, నీ వాక్యం అనే సుత్తితో బండబారిన నా హృదయాన్ని పగలగొట్టని ప్రార్థన చేయి. దేవుడు నీకు సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ప్రార్థన చేద్దాం. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, మీ పరిశుద్ధ ఘనమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను.
అయ్యా నీ మాట బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా? అవును ప్రభువా, ఇశ్రాయేలు వారి హృదయాలు బండబారిన హృదయాలను బద్దలు చేసి మెత్తని హృదయాన్ని అనుగ్రహించటానికి నీ మాట బయలుదేరింది. అవును ప్రభు, మా జీవితాల్లో కఠినమైన మా జీవితాలు, బండబారిన మా జీవితాల్లో నీ వాక్యమనే సుత్తితో నాయనా, నీ మాట అనే సుత్తితో మా హృదయాలను పగలగొట్టి మెత్తని హృదయాన్ని మాకు అనుగ్రహించుమని నజరేయుడైన యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.